ఒకవేళ పిన్నిల్ గ్లాండ్ కనుక డిస్ఫంక్షన్ అయిందనుకోండి, అప్పుడు వచ్చే ఎఫెక్ట్స్ ఏంటండి? ఇప్పుడు డిస్ఫంక్షన్లోనే ఉంది కదండి మొత్తం అంతా. అవునా? అందుకనే కదా లో ఫ్రీక్వెన్సీలో ఉంటున్నాము, పెయిన్ గురించే మాట్లాడతాము, ఆ పెయిన్ ఏం చెప్తోందో అనే ప్రయత్నం మనం చేయము. ఇవన్నీ లో ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ కాల్సిఫైడ్ అయిపోయి ఉన్నవి. సో ఇట్ ఈస్ ఆల్ ద డిస్ఫంక్షన్ మేనర్. ఫంక్షనల్ మేనర్ ఎప్పుడు ఉంటుంది? సాంగత్యంతో మనకి ఉండే డోపమైన్, సెరోటోనిన్ ఇలాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతున్నప్పుడు దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ టు రిలీజ్ ద పైనియల్ గ్లాండ్. ఓకే ఓకే. సో అవన్నీ వాటి ఫంక్షన్స్. ఆక్సిటోసిన్ అంటాం, అంటే అది హ్యాపీ గ్లాండ్, హ్యాపీ హార్మోన్. అది మనకి ప్లెజర్, జాయ్, బ్లిస్ ఇలాంటి స్టేటస్లో ఉంటున్నప్పుడు రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ అంటే దాన్ని ఆ స్రవించే ఒక గ్లాండ్ ఫ్రమ్ ద పిట్యూటరీ విల్ బి గెటింగ్ త్రూ పీనియల్ గ్లాండ్, త్రూ పిట్యూటరీ ఇట్ విల్ బి ఫంక్షనింగ్. అంటే ఒక పిట్యూటరీ గ్లాండ్ కానీ లేకపోతే ఇంకా ప్యాంక్రియాస్ కానీ ఇలాంటి వాటితో పోల్చుకుంటే పీనియల్ గ్లాండ్ అనే దాని యొక్క స్టేట్ కావచ్చు, దాని ఫంక్షన్ కావచ్చు, దానికి సంబంధించింది కావచ్చు, ఎఫెక్ట్ కావచ్చు, ఇవన్నీ. అలాగే దాని నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్ మెలటోనిన్, ఆ మెలటోనిన్ అనేది కూడా బాడీ ఫంక్షనాలిటీకి ఉపయోగపడము. మిగిలిన ఇందాక మీరు చెప్పినట్టుగా పిట్యూటరీ గ్లాండ్ లాంటివి పనిచేయడానికి మెయిన్ రీజన్గా ఇది వెనకాల రిమోట్లా పనిచేయడము. ఈవెన్ స్లీప్ హార్మోన్, అంటే మన నిద్ర అంటే డే టైమ్, డే లైట్ ఉన్నప్పుడేమో అది తక్కువగా రిలీజ్ అవుతుంది మెలటోనిన్, నైట్ టైం ఏమో ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అంటే వెన్ వీఆర్ స్లీపింగ్ అది ఎక్కువగా రిలీజ్ అవుతుంది, కాబట్టి స్లీప్ హార్మోన్ అంటారు. ఇదంతా నేను ఎందుకు మీ ముందు పెడుతున్నాను అంటే మీకు తెలియదని కాదు, పాయింట్ అలా ఏంటంటే నేను ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు పీనియల్ గ్లాండ్ గురించి అనగానే మీరు ఉపనిషత్తులు అటువైపు వెళ్ళారు. ఐఎమ్ సో వెరీ హ్యాపీ దానికి, ఎందుకంటే నేను ఏదైతే శోధించాలనుకుంటున్నానో అది మీరు అక్కడ టచ్ చేశారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ మోడర్న్ మెడిసిన్లో చెప్తున్న స్లీప్ హార్మోన్ మెలటోనిన్ అనేది ఒక అయితే, ఇది చాలా ఇప్పుడే లేటెస్ట్గా కనుక్కోవడము అనేదేమో మెడిసిన్లో జరుగుతున్నదైతే, ఉపనిషత్తులో కానీ వాటిలో కానీ ఇంతకు ముందే చెప్పబడింది అనేది మీరు చెప్తున్నదైతే, అందులోనూ ఒక నిద్రావస్థలో ఉన్నప్పుడు ధ్యానం కూడా ఒక విధంగా నిద్రేగా. మెడిటేషన్ చేస్తుంటే అది ఒక నిద్రావస్థే, గాఢమైన నిద్రావస్థ, సుషుప్తావస్థ. అండ్ ప్రాణాయామం కూడా నిజానికి ఒక నిద్రావస్థే కదా. డీప్ బ్రీత్ తీసుకుంటూ మనం ఇన్హేలింగ్ చేస్తూ కుంభకం చేస్తున్నప్పుడు లేకపోతే ఇతరతర సందర్భాల్లో మనకు జరుగుతున్నదల్లా కూడా ఒక నిద్రావస్థే, సుషుప్తావస్థే. ఎందుకు ఇదంతా అడుగుతున్నానంటే, దీనికి ఇప్పుడు పీనియల్ గ్లాండ్కి ఏదైనా లింక్ ఉందా?